అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇంకో మెట్టెక్కుదాం. ఆధ్యాత్మికత అనేది ఎలాంటిదంటే, ఒకసారి అందరూ నాతో పాటు చిటుకు వేయండి. చిటుకు సులభమా కష్టమా? చిటుకు వేసినంత సులభము ఆధ్యాత్మిక శాస్త్రం. చిటుకు ఎలా వేసాం అలాంటిది ఆధ్యాత్మిక శాస్త్రం. ఓకే, ఒకసారి ఆ బాటిల్ ఇవ్వండి సార్ బాటిల్ ఇవ్వండి. ఇవేంటి? వాటర్. ఏం చేసాం? ఇది కష్టమా సులభమా? మంచినీళ్ళు తాగినంత సులభం ఆధ్యాత్మిక శాస్త్రం. దీన్ని క్రిటికల్ చేసేసారు, దీన్ని చిక్కుముళ్ళు చేసేసారు. మంచినీళ్ళు తాగడం ఎంత కష్టతరం చేసేసారో అంత చిక్కుముళ్ళు వేసేశారు ఈ గురువులు. కొంతమంది గురువులు అంతా ఎలాంటి గురువులు అంటే, వేమన చెప్పాడు, ఒకసారి నాతో పాటు చెప్పండి. కళ్ళ గురుడు గట్టు, గట్టిగా, కళ్ళ గురుడు గట్టు కర్మ చేయము, మధ్య గురుడు గట్టు మంత్ర చేయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము. విశ్వదాభిరామ వినురవేమ. ఈ కళ్ళ గురువులు, ఈ మధ్య గురువులు ఎక్కువైపోయి దీన్ని అంత సులభమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గజిబిజి, గందరగోళం, మంత్రాలు, తంత్రాలు ఒకటి కాదు, ముక్కుని ఇలా చూపించడం మొదలుపెట్టారు. సరైన గురువులు ఎవరు? సరైన గురువులు ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యము. వేమన సరైన గురువు, వీర బ్రహ్మేంద్ర స్వామి సరైన గురువు, యేసు ప్రభు సరైన గురువు, పత్రి గారు సరైన గురువు. సింపుల్. ఏమిటి ఆధ్యాత్మిక శాస్త్రము? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి అన్నది మొట్టమొదటి పాయింట్. అది నీకు ఎలా తెలుస్తుంది? అది నీకు తెలియాలంటే మనస్సు శూన్యం కావాలి. రెండో పాయింట్. ఎలా మనస్సు శూన్యం అవుతుంది? శ్వాసను పట్టుకోవాలి. మూడో పాయింట్. అంతే. ఈ మూడో విషయాలు. శ్వాసను పట్టుకోవాలంటే ఏం చేయాలి? కూర్చోవాలి. నాలుగో పాయింట్. చూసారు, అంటే ఆసనంతో మొదలైంది. ఏమిటి ఆసనము? ఇలా కూర్చున్నాను, ఇదే ఆసనం. నాకు కూర్చోవడానికి బాగుంది. మనకి కూర్చోవడానికి బాగున్నదే ఆసనము, ఇంకా ఏ ఆసనము లేదు. దీన్ని ఏం చేశాం? మళ్ళీ ఈ మధ్య గురువులు, ఈ కళ్ళ గురువులు అంతా ఏం చేశారంటే, దాన్ని అలా తిప్పాలి, దీన్ని ఇలా తిప్పాలి, ఏదో చెప్పేయాలి అంతే. అలా తయారు చేశారు. స్థిర సుఖం ఆసనము. స్థిరంగా ఉండేది, సుఖంగా ఉండేది, దాని పేరే ఆసనము. కూర్చున్నావు, తర్వాత ఏం చేయాలి? మనసు ఎందుకోసం కూర్చున్నావు అది మర్చిపోకూడదు. మనసు శూన్యం చేయడం కోసం కూర్చున్నాము. ఎలా మనసు శూన్యం అవుతుంది? మళ్ళీ రకరకాలు పెట్టేశారు. ఈ శ్వాసను పట్టుకుంటే మనసు శూన్యం. శ్వాసను ఎలా పట్టుకోవాలి? శ్వాసను పట్టుకోవడం అంటే ఏమిటి? దానికి చక్కటి ఫార్ములా ఇచ్చారు. శ్వాస అనుసంధానము అనే ఫార్ములా ఇచ్చారు. శ్వాస అనుసంధానము. చూసారు, ఎప్పుడైతే శ్వాసతో అనుసంధానమే ఉంటామో వితిన్ 1 నిమిషం 2 నిమిషాల్లోనే సరిగ్గా దాన్ని చేయగలిగితే మనసు శూన్యమైపోతుంది. మనసు శూన్యమైపోతే మిగిలిందే ఆత్మ పదార్థము, ఇంకేమీ లేదు. మనసు శూన్యమైతే మిగిలిందే ఆత్మ పదార్థము. అదే నేను, అదే నువ్వు. అది తెలుసుకోవడంతో ఖేల్ అయిపోయింది, ఖేల్ కథం, ఆట అయిపోయింది, ఇంకేం లేదు అక్కడి నుంచి. కానీ మనం ఏమిటి? మనం కూడా అలాగే ఉన్నాం. అందుకే మనకు అలాంటి గురువులు దొరుకుతారు. సరైన శిష్యుడికి సరైన గురువు దొరుకుతాడు, దొంగ శిష్యులకి దొంగ గురువులు దొరుకుతారు. కళ్ళ శిష్యుడికి కళ్ళ గురువే దొరుకుతాడు, మధ్య శిష్యుడికి మధ్య గురువే దొరుకుతాడు, ఉత్తమ శిష్యుడికి ఉత్తమ గురువే దొరుకుతాడు. సో ఎవరికి మోక్షం వస్తుంది?
ఆ మోక్షాన్ని అభిమానించేవాడికి మోక్షం వస్తుంది. ముక్తాభిమాని ముక్తోహి. ఎవరికి అది కోరుకుంది అదే అదే వాళ్ళకి వస్తుంది అనమాట. మన కోరిక ఎలా ఉంది? మనకన్నీ కళ్ళగా ఉందంతా. మనకి మధ్య మోక్షం కావాలి, కళ్ళ మోక్షం కావాలి, మనకి అసలైన మోక్షం వద్దు మనకి. సో అసలైన మోక్షం మనకు కావాలన్న కోరిక పుడితే వస్తాను. నా కోరిక పుట్టింది, పత్రిక నా కోసం వచ్చాడు మా ఊరి దగ్గరికి. ఆ రోజు ఆయన నా కోసం వచ్చాడు ఖచ్చితంగా 2006 సంవత్సరంలో. ఎందుకు? నేను ఉత్తమమైన శిష్యుడిని కాబట్టి మనము ఉత్తమమైన శిష్యుడిగా ఉండాలి. ఏమిటి ఉత్తమమైన శిష్యుడు అంటే? నాకు సత్యం తెలియాలి అన్న కోరిక ఉన్నవాడే ఉత్తమమైన శిష్యుడు. నేను వేగిపోయి ఉన్నాను, ఈ ఆత్మంతా వేగిపోయింది, నాకు ఈ వేగిపోవడం నుంచి బయటపడాలి. నేను అంటే దుఃఖాన్ని నేను పోగొట్టుకోవాలి, అసలు నేను ఏమిటి అన్నదాన్ని తెలుసుకోవాలన్న ఆ కోరికని బట్టి పటిష్టం చేసుకున్నవాడే ఉత్తమమైన శిష్యుడు. ఉత్తమమైన శిష్యుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకాలంలోనే అవుతాడు. ఆశ్చర్యకాలంలోనే. ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి జన్మలు అక్కర్లేదు. జన్మలు కావాలి కానీ జన్మలు అక్కర్లేదు కూడా, రెండు. అదంతా ఎవరి చేతిలో ఉంది? జన్మ కావాలి, జన్మ అక్కర్లేదు ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. ఇక్కడ నేను ఢిల్లీ 48 గంటల్లో పోవచ్చు. ఢిల్లీ నడుచుకుంటే నిలబడుతుంది, ఫ్లైట్ ఎక్కితే 2 గంటలు పడుతుంది. ఎవరి చేతిలో ఉంది అది? మన చేతుల్లోనే ఉంది. కొంతమంది అంటారు, పత్రికారు చివరి 4 జన్మలు ధ్యానమే నేర్పించాడు ఆయన, ఇంకొక జన్మ ఎత్తితే కానీ ఆయనకి ఆఖరి జన్మ కాలేదు అంటారు. అలా అవ్వాలని ఏమి లేదు. మళ్ళీ మనం ఈ జన్మలోనే అన్ని ముగించుకుని పోవచ్చు కూడా. అది చాయిస్ ఉంది, అది కూడా పాసిబిలిటీ ఉంది. మనం ఏది దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటామో అది మనకి అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రానికి ఏ వేషధారణకి సంబంధమే లేదు. ఇది మన సబ్జెక్ట్. ఆధ్యాత్మిక శాస్త్రానికి ఎలాంటి మంత్రాలకి సంబంధమే లేదు. ఒక్కటే విషయము, నువ్వు మంత్రం జపిస్తావా, నువ్వేం చేస్తావో నీ ఇష్టం, ఏదైనా చేయి, కానీ మనసు శూన్యం అవ్వాలి. అది ఫైనల్గా. దానికి అతి సులభమైన అతి సులువైన మార్గాన్ని పరిశోధన చేసి మనకి అందించారు. ఇది ఒక విధమైనది. రెండోది ఏంటి? కళ్ళు తెరిచినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికి వచ్చాము, 2 గంటలు ధ్యానం చేపించారు, ఓకే. కళ్ళు తెరిచాక ఏం చేయాలి? కళ్ళు తెరిచినప్పుడు కూడా మనసు శూన్యంలో ఉండడం సాధన చేయాలి. దీన్ని క్షణక్షణ జాగ్రత్త అంటారు. ఏమంటారు? క్షణక్షణ జాగ్రత్త. ఇవన్నీ కూడా మనకి చక్కటి విషయాలని అన్నిటినీ రూపొందించారు పత్రికారు. అన్నిటినీ మనం తెలివితేటలు ఉపయోగించి ఆ మూఢత్వాన్ని వదిలిపెట్టేయాలి. మనం మూఢత్వం ఉంది, ఇంకా మనకి ఇంకా ఏదో ఉంది అనే మూఢత్వం ఉంది. ఆ మూఢత్వం నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. నేను కూర్చుని ఉండడానికి ఆలోచనతో ఏమైనా పని ఉందా అండి? లేదు కదా. ఇప్పుడు నేను రాఘవరావు సార్ని చూస్తున్నాను. నేను రాఘవరావు సార్ని చూడడానికి ఆలోచనతో ఏమైనా పని ఉందా? లేదు. రాఘవరావు గారు మంచివారు, చెడ్డవారు, రాఘవరావు గారు ఆజానుబాహుడు, రాజారావు గారు మరుగుజ్జు, రాఘవరావు గారు, ఇదంతా మనసు. ఊరికే చూడు. ఊరకుండువాడు ఉత్తమ యోగి. ఊరకుండువాడు ఊరికే నడు, ఊరికే తిను, ఊరికే కూర్చో, ఊరికే చూడు, అయిపోయింది. ఏమీ లేదు. ఉత్తముడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉత్త అనే పదం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్త. ఉత్త అంటే ఊరికే. సో ఇది మనము ప్రాక్టీస్ చేయాలి. కళ్ళు మూసి ఒకటి సాధన చేయాలి. ప్రాథమికంగా కళ్ళు తెరిచినప్పుడు కూడా సాధన చేయాలి. ప్రతిసారి ఏం చేసేవారు? కళ్ళు తెరిచినప్పుడు కూడా ఆయన క్షణక్షణము స్పృహతో ఉండేవారు. షేక్ హ్యాండ్ ఇస్తే స్పృహ. మనం ఎక్కడ మనసులో ఏదో ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇస్తాం. మనసులో ఏదో ఉంటుంది, అగ్గిస్తాం, కౌగిలింత ఇస్తాం, శరీరంతో ఇస్తాం. కానీ ఇది మాత్రం ఎక్కడో ఉంది. ఆ తనువు ఎలా ఉండాలంటే
మనసు శూన్యమైన తనువు అయి ఉండాలి. అది ఆ మనసు శూన్యమైన తనువు ఏమిటబ్బంటే ఆత్మ. మనసు శూన్యమైన తనువు ఏమిటి? ఆత్మ. కాబట్టి మనకి కొత్త కొత్త సూత్రాలు అక్కర్లేదు, ఆల్రెడీ చేసి పెట్టేశారన్నీ. భజగోవిందం అంతా ఎన్ని సూత్రాలు ఉన్నాయి, వేమన పద్యాలని ఎన్ని సూత్రాలు ఉన్నాయి. భజగోవిందం చూడండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఇంతకన్నా సూత్రం ఎక్కడ దొరుకుతుందండి? జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబరి బహుకృత వేష పశ్యన్నపి చ పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. ఇంతకన్నా సూత్రం ఏమైనా ఉందా? మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకపోవాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ విను. ఇంతకన్నా సూత్రం ఎక్కడన్నా ఉందా? పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమధ్యానం, ధ్యానకోటి సమోలయ. ఇంతకన్నా సూత్రం ఎక్కడన్నా ఉందా? అహింస పరమో ధర్మ. ఇంతకన్నా సూత్రం ఎక్కడన్నా ఉందా? ఈ మాట అర్థం కాలేదా మనకి? అహింస పరమో ధర్మ. ఇంకా మనం కోళ్ళని మేకలను తింటున్నాం, చేపలను తింటున్నాం. సనాతనం అంటాం మళ్ళీ, సనాతన ధర్మం మళ్ళీ. లేకపోతే హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లామిజం. ఏ మతంలో మాంసం ఉందో, హింస ఉందో అది మతమే కాదు, అది అసలు ధర్మమే కాదు. అహింస పరమో ధర్మ సూత్రం ఎక్కడ? చికెన్ మటన్ ఎక్కడ? హింస ఎక్కడ? సనాతనం అంటే ఆత్మ పదార్థము, సనాతనం అంటే ఆత్మ పదార్థము. సనాతన ధర్మం అంటే ఆత్మ యొక్క ధర్మము. ఆత్మ యొక్క ధర్మం ఏమిటంటే దాన్ని స్వధర్మము అంటాము. ధ్యానమే ఆత్మ యొక్క ధర్మము. ఆ ఆత్మ పదార్థము తన మూల చైతన్యంలో రమించడాన్ని సనాతన ధర్మము అంటాము. సనాతనం అంటే ఏమిటి? ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. పుట్టుకకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు శరీరాన్ని వదిలిపెట్టాక ఉంటుంది. దాని పేరు సనాతనము. ఆ సనాతనమే నేను, ఆ సనాతనమే ఇంకెక్కడుంది, ఆ సనాతనమే ఇక్కడుంది. ఈ సనాతనము దాని ధర్మం ఏమిటి? దాని లోపల దాన్ని రమించడమే సనాతన ధర్మము. నువ్వు వేరు నేను వేరు అంటే అదేం సనాతన ధర్మం అండి? నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం, ఇదా సనాతన ధర్మం? పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అంతా పూర్ణమే అని అక్కడ చెప్తే నువ్వేరు నేను వేరు. ఇదేమి ఆధ్యాత్మికత, ఇదేమి సనాతనం, ఇదేమి క్రిస్టియానిటీ, ఇదేమి ఇస్లామిజం? ఇదే సరి అయిన ఆధ్యాత్మిక శాస్త్రము. నేను నేర్చుకున్నది మా గురువు గారి దగ్గర నుండి. ఒక పక్క నుంచి ఇది 3 నాళ్ళ ముచ్చటని మనం పూర్వం నుంచి చెప్తుంటే, ఈ 3 నాళ్ళ ముచ్చటని ముచ్చటగా హాయిగా జీవించకుండా ఒకరినొకడు కెలుక్కుంటూ రోజు అశాంతి కలిగించుకుంటూ ఓం శాంతి 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 అని మన సనాతన ధర్మం చెప్తే రోజు అశాంతి కలిగిస్తాం. స్వామి చెప్తున్నారు శాంతిని వాంతి చేసామంట. శాంతిని వాంతి చేసాం. పూజ చేయగా పూజారి తానాయే పూజ్య వస్తువెన్న భువని తానే ఏడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే తానే నేను నేనే తాను తానే నేను. ఆ మహమ్మద్ ప్రవక్తే నేను, ఆ కృష్ణుడే నేను. పూజ చేయ పూజారి తానయ్య పూజ్య వస్తువెన్న భువని తానే ఏడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే. ఎక్కడ చేస్తావరా నువ్వు, అంతా నువ్వై ఉన్నప్పుడు అని 400 సంవత్సరాల క్రితం చెప్పారు యోగి వేమన, 400 years బ్యాక్. నిన్నగాక మొన్న వచ్చాడు, ఆయన ఏం పాడుకున్నాడు? కృష్ణుడంటే బుద్ధుడంట, బుద్ధుడంటే యేసు అంట, యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడంట, అంతా ఒకటే అంటారో రన్నలారా ఒకటే అంతా అంటారో అని 40 సంవత్సరాలు పాడుకుంటూ తిరిగాడు. ఈ మధ్యలో వచ్చి
సో ఎప్పుడు ఇంకా మనకు అర్థమవుతుంది, ఈ నువ్వు వేరు నేను వేరు అనే భావన ఎంత ప్రమాదం అంటే మన శరీరాలని శిథిలం చేస్తుంది. ఈ కులాలు మతాలు ఈ యొక్క అది ఎంత చిచ్చు అంటే ఏదో రోజు ఎంత ప్రమాదమో సమాజానికి, హింసలోకి దారితీస్తుంది. అది ఎన్ని మత ఘర్షణలు చూడలేదు ఈ దేశం, ఎన్ని మత ఘర్షణలు చూడలేదు. కాబట్టి అజ్ఞానులు ఆ పని చేస్తున్నారు. మనం జ్ఞానం ఉన్నవాళ్ళు మనందరం గొంతు ఎత్తి మనం చెప్పాలి. ఎవడు హిందువురా, ఎవడు ముస్లింరా, ఎవడు క్రిస్టియనురా, నువ్వు ఆత్మ పదార్థానివిరా, నువ్వు రేపెళ్ళడో చస్తావురా. ఈరోజు హిందువుగా పుట్టవు, చచ్చాక రేపు క్రిస్టియన్ కుటుంబంలో పుడతావురా. నువ్వు ఏ రకంగా హిందువురా, నువ్వు ఏ రకంగా క్రిస్టియనురా. ఇది అసలైన సనాతన ధర్మ విధానం. ఏం ఆనంద్, కరెక్టే కదా? 100%. కాబట్టి మనకు గొంతు ఎందుకు ఉంది అంటే సత్యాన్ని చెప్పడానికి ఉంది. గొంతు సత్యాన్ని చెప్పడానికి ఉంది. ఏమిటి సత్యం అంటే ఒక్క ఏకైక సత్యము, మన శరీరం కాదు, మనము ఆత్మ పదార్థము. ఇంక వేరే సత్యం ఎక్కడా లేదు, ఉండదు. అదే ఏకైక సత్యం. అది ఆ సత్యము మిగిలిన సత్యాలన్నిటికీ ఆధారమై ఉంది. జుడాయిజం తీసుకున్నా, బుద్ధిజం తీసుకున్నా, ఏ ఇజాలు తీసుకున్నా, జైనిజం తీసుకున్నా, జుట్టు పెంచుకున్నా, బొట్టు పెట్టినా, బొట్టు తీసేసినా, జడలు వేసినా, జుట్టు పీక్కున్నా, ఇదంతా అనాధ్యాత్మికత. ఇదంతా అనాధ్యాత్మికతని ఆధ్యాత్మికతగా ప్రబోధించబడుతుంది. ఒకడేమో బొట్టు పెట్టుకుంటే ఆధ్యాత్మికత అనుకుంటాడు, ఒకడు బొట్టు తీసేస్తే ఆధ్యాత్మికత అనుకుంటాడు, ఒకడు గుండు కొట్టించుకుంటే ఆధ్యాత్మికత అనుకుంటాడు, ఒకడు గడ్డం పెంచుకుంటే ఆధ్యాత్మికత అనుకుంటాడు. ఇది ఆధ్యాత్మిక కాదు, ఇవన్నీ సాంప్రదాయాలు. ఇవన్నీ ఆధ్యాత్మిక శాస్త్రం వేరు. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆత్మ గురించి అధ్యయనం చేసేదే ఆధ్యాత్మిక శాస్త్రము. ఇంతకన్నా ఏమీ లేదు. ఇంక ఈ చికెన్ మటన్ దగ్గరికి వద్దాం. మనం హిందూ అంటాము, మళ్ళీ మాంసం తింటాము, చేపలను తింటాం. ఒక చేపని కోసి వాళ్ళ పిల్లలకి పెడితే ఏమి తల్లి అండి, ఏమి తండ్రి? హిందూ దాకా తర్వాత పోదాం, ముస్లిం దాకా తర్వాత పోదాం. అసలు తల్లే కాదు, మనిషే కాదు. తల్లి సంగతి పక్కన పెడదాం. ఒక చేపని, చేపలంటే ఏమిటది? ఏంజల్ కింగ్డమ్ అంటాం దాన్ని. ఏమంటాం? చేపలంటే ఏంటి? ఏంజల్ కింగ్డమ్ అంటాం. మానవ సామ్రాజ్యం ఎలా అవుతుందో అది ఏంజల్ కింగ్డమ్. చేప ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఒక ఫిష్ని సృష్టించగలమా? ఎంత బ్యూటిఫుల్ ఫిష్ అది. ఒక దేవత చేప శరీరాన్ని తీసుకుంది. అవన్నీ దేవతలు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ చేపని బర్రా రుద్దుతాము, కత్తిపేట వేసి కోస్తాము, మళ్ళీ ఇక్కడ సింధూరం పెట్టుకుంటాము, లేదా చర్చికి పోతాము, ఆ చేతులతో కోసి చర్చి దగ్గర పోయి యేసు ప్రభు ముందు కూర్చుని, అయ్యా నన్ను క్షమించండి. ఆయనేమో కరుణామయుడాయే, నువ్వేమో చేపని బర్రా కోసావు. ఎవరు క్షమిస్తాడు నిన్ను? ఎవడు క్షమించడం? నీ కర్మ నిన్ను క్షమించదు కదా. కర్మ సిద్ధాంతాన్ని చెప్పేదే ఆధ్యాత్మిక శాస్త్రము. యేసు ప్రభు మనందరి కోసం రక్తం దారపోసాడు. ఎవడు రక్తం దారపోస్తాడు నీ కోసం? ఒకటి రక్తం దారపోస్తే ఇంకొకటికి వస్తుందా అది? ఇవన్నీ అనాధ్యాత్మికమైన విషయాలు, మూఢమైన విషయాలు, సరికాని విషయాలు. అవి సరైన విషయాలుగా ప్రబోధించబడుతుంది సమాజంలో. ఎందుకంటే మనలాంటి వాళ్ళం నోరు మూసుకుని ఉండడం వల్ల. అందుకే మనం చెప్పాలి, మనకు తెలిసినవన్నీ. మనం ఏదైనా చేయనివ్వండి, తర్వాత సంగతి, కానీ మనం చెప్పాలి. అది నాకు ఒక క్రిస్టియన్ పరిచయము. ఆయన 2-3 ఏళ్ళ నుంచి పరిచయం. ఎప్పుడు చెప్తుంటాను, మొన్న లాస్ట్ టైం నాకు తిక్కరేగింది. నువ్వేం క్రిస్టియన్ అయ్యా, నువ్వేం దేవుడి బిడ్డవయ్యా, నువ్వు సాతాను బిడ్డవా దేవుడి బిడ్డవా నువ్వు మాంసం తింటుంటే అని అడిగాను. ఆయనకి అర్థమైంది. నేను ఇంకా తమ్ముడు, నేను ఈరోజు నుంచి మాంసం మానేస్తాను అన్నాను. చర్చిలోకి పోయాము. ఆ జీసస్ క్రైస్ట్ గారి విగ్రహం దగ్గర వీడియో రికార్డ్ చేశాం. కాబట్టి ఇదంతా మనము ప్రబోధించాలి. ఎవ్వరూ మాంసం తినకూడదు. ఏ ముస్లిం కానీ, ముస్లిమే మాంసం తింటే అది ఇస్లాం ధర్మం. ఏం ధర్మం అండి? ధర్మం ఎలా అవుతుందండి? ఇస్లాం ధర్మమే ఉంది కదా.
ఏడ ధర్మం అవుతుందండి అది? మాంసం తింటే, కోడిని చంపితే, తోటి మనిషిని మనిషిగా చూడకపోతే ఏమి ధర్మం అండి అది? ఒక స్త్రీకి స్వేచ్ఛనివ్వకపోతే అది ఏమి ధర్మం అండి? నీకు స్వేచ్ఛ కావాలి, పక్క వాళ్ళకి కూడా అదే కావాలి కదా. స్వేచ్ఛనిస్తే ఏదో అయిపోతుందని అభద్రతా భావంతో ఉంటే అది ఏమి మతం అండి? మతి ఉన్నతనమా, మతి లేనితనం అండి? మతి ఉన్నదే మతము, మతి లేనితనాలు ఇవన్నీ. ఈ మతం అనే పదం నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే మతిని సరిచేసేదే మతము, మతిని సరిచేసేదే మతము. ఏమిటి మతి అంటే నాకేం కావాలో ఈయనకు కూడా అదే కావాలి, అదే మతి. సింపుల్ ఫార్ములా. నాకేం కావాలో అందరికీ అదే కావాలి. ఒక పురుషుడికి ఏం కావాలో స్త్రీకి అదే కావాలి. ఒక మనిషికి ఏం కావాలో జంతువుకు కూడా అదే కావాలి. పీక పట్టుకుని నొక్కారు, కోరుకుంటాం మనం? ఇది కోరుకోవట్లే. పీక కోస్తే ఒప్పుకుంటామా? లేదు. జీవితకాల శిక్ష విధిస్తున్నాం. ఒక మనిషిని నేను ఆనందాన్ని మర్డర్ చేశాను అనుకోండి, నన్ను జైల్లో వేస్తారు. ఎంతకాలం? దాన్ని లైఫ్ టైం అంటారు దాన్ని. ఎందుకు? ఒక లైఫ్ని నేను ఆ లైఫ్ని అడ్డుకున్నాను, అందుకని దాన్ని లైఫ్ టైం అంటారు. నాకు కూడా నా జీవితం అంతా కూడా నేను జైల్లో ఉండాలి. మరి ఏమి తేడా ఉంది ఈ ఆనంద్ కుమార్కి, ఒక కోడికి, ఒక మేకకి ఏమి తేడా ఉందండి? ఇంకా నన్ను అడిగితే ఈ ఆనంద్ కన్నా ఒక కోడి బాగుంటుంది చూడడానికి. కోడి పుంజి ఎంత బాగుంటుంది? కోడి పుంజి అందంగా ఉంటుందా, ఆనంద్ కుమార్ అందంగా ఉన్నాడు చెప్పండి? చెప్పండి. ఆనంద్ కూడా బాగున్నాడు, ఓకే. కానీ రెండింటిని కంపేర్ చేస్తే ఈ శ్రీనివాస్ కంటే ఒక కోడి పుంజి ఎంత అందంగా ఉంటుంది, ఒక కోడి పిల్ల ఎంత అందంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుందాం. ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమానికి ఈ స్వస్థత అంటే ఏమిటంటే స్వస్థితి నుంచి వచ్చిందే స్వస్థత. స్వస్థితి అంటే ఏమిటి? నీతో నువ్వు ఉన్న స్వ అంటే సెల్ఫ్, ఆత్మ పదార్థము. సో అందులో స్థితమై కూర్చోవడమే స్వస్థత. అలా కూర్చోగలిగితే ఇంకా వేరే రోగం లేదు. తర్వాత రోగాలంటే మనం బీపీలు, షుగర్లు, క్యాన్సర్లే కాదు, ఇంకా వేరే రోగాలు ఉన్నాయి. ఒక నిమిషంలో చెప్తా. నాకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నేను ఫోన్ ఎత్తలేదు, బిజీగా ఉంటాం మనం, ఫోన్ ఎత్తాం. ఏం చేయాలి? గంట తర్వాత, 2 గంటల తర్వాత, లేకపోతే రేపు పొద్దున్న ఫోన్ చేయాలిగా తిరిగి అవతల వాడికి. ఆ చేయలేదనుకోండి, అది కూడా ఒక రోగమే. అర్థమైందా? మెసేజ్ పెడతారు ఆ వాట్సాప్లో, మామూలుగా మెసేజ్ చూస్తే బ్లూటిక్ అని వస్తుంది. బ్లూటిక్ ఆప్షన్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు. అలా కొంతమంది పెట్టుకుంటారు, ఎందుకంటే వీడు చూసినట్టు అవతలడు తెలియకూడదని. అది కూడా ఒక ఈవెన్ మానసికమైన రోగాలు ఇవన్నీ. ఏమిటి? మానసికమైన రోగాలు. ఈ మానసిక రోగాల నుంచే భౌతికమైన రోగాలన్నీ పుడుతున్నాయి. ఇద్దరు మాట్లాడుకుంటారు మూడో వ్యక్తి గురించి, అది పెద్ద రోగం. ఓ మనిషి ఎదుగుతుంటాడు, హాయిగా బెంచ్ కారు కొనుక్కున్నాడు, నువ్వేమో డొక్కు స్కూటర్లో తిరుగుతున్నావు. ఈయన చూసి ఆనందపడాలి, ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటాడు. అది రోగం, పెద్ద రోగం. ఆనందపడితే ఏదో రోజు కారు ఇస్తాడు, గంట. ఏడుస్తే ఏమొస్తుంది? సో ఇలాంటి విషయాలన్నీ మనం అవగాహన చేసుకుని, మన లక్ష్యం ఏమిటంటే పత్రికారులు అవ్వడం. ఆయన ఏమయ్యాడు? ఆదిశంకరాచార్యులు అవ్వడం. ఆధ్యాత్మికత అంటే భక్తి కాదు. భక్తి అంటే సస్వరూపానుసంధానం, భక్తి రీత్యా విదిత. ఆధ్యాత్మికత అంటే బానిసత్వం కాదు. ఆధ్యాత్మికత అంటే నేను ఆత్మ పదార్థాన్ని అన్న స్పృహని అందిపుచ్చుకోవడమే ఆధ్యాత్మికత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో గెడ్డం పెంచడం నమ్మకమా, మూఢనమ్మకం? నమ్మకము కాదు, మూఢనమ్మకం కాదు, ఇష్టం. ఏమండి? అన్ని శాస్త్రాలు ఉన్నాయి, కానీ అది ఆధ్యాత్మికత కాదు. ఓకే, వంట ఉంది, వంట శాస్త్రం ఉంది, వంట ఆధ్యాత్మికత ఏమిటి? ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇది ఒక శాస్త్రం, సౌండ్ వస్తుంది, ఇది ఆధ్యాత్మికత ఏంటి? ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరగాలి, అది ఒక శాస్త్రం, అది ఆధ్యాత్మికత ఏమిటి? అవన్నీ ఆధ్యాత్మికత కాదు. మంత్రాలకు చింతకాయలు రాలవు. చింత అంటే ఏంటి? బాధ, దుఃఖం. ఆ మంత్రాలకి దుఃఖం ఎలా పోతుంది? మనసు శూన్యం అయితే దుఃఖం పోతుంది. మంత్రాలకు కూడా మనసు శూన్యం అవుతుంది, కానీ చాలా ప్రాసెస్, టైం పడుతుంది. చెప్పారుగా, పూజాకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి. జపం అంటే మంత్రాలను జపించడం.
అలా 1,000,000 గంటలను మంత్రాన్ని జపిస్తే 1 గంట శ్వాసను గమనిస్తే సరిపోతుంది. అది విషయం, నా అవగాహన. మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నారు. దిక్కుమాలిన చింతకాయలు రాలగొట్టేదానికి మంత్రాలు వాడాలనా? ఒక రాయి వేస్తే పోవాలి, దానికి కూడా మంత్రాలు వాడాలి. చింతకాయలకు అసలైన అర్థం ఉంది సార్. చింతకాయలు రాలంటే సాధారణ అర్థము, కానీ అసలైన ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే చింత అంటే మన యొక్క దుఃఖాలు, కాయం అంటే శరీరం. ఆ శరీరానికి ఉన్న దుఃఖాలు పోవు అని అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే సార్ శ్రీనివాస్ సార్ అద్భుతంగా చెప్పారు. అంటే శాకాహారం గురించి ఆయన మీకు అందరికి తెలుసు, అంటే శాకాహార గురువులాగా, అంటే శాకాహారం అనే దాన్ని అద్భుతంగా దాన్ని ప్రచారం చేస్తూ ఈ అందరినీ కూడా శాకాహారులుగా తయారు చేసేదానికి ఆయన కృషి అద్భుతంగా చేస్తూ ఉన్నారు. సార్ ఇచ్చినటువంటి ఆ సందేశానికి మనం ఒకసారి అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ. సార్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం శాకాహారం అని చెప్పి మనం ఏదైతే మనం అందరికీ తెలియజేస్తున్నాం, అందరినీ పరివర్తన చేయడం ప్రయత్నం చేస్తున్నాం మన యొక్క సందేశాల ద్వారా. ప్రతిసారి కూడా మనకి అది ఒక 5 ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్గా ఇచ్చారు ప్రధాన మార్గదర్శనంలో. అయితే శాకాహారం అనేటువంటిది కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, దాంట్లో కూడా హింస నడుస్తుంది. ఎలా అంటే రైతు పండించడానికి పోతాడు, రైతు పండించడానికి పోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఆ మందులు చల్లడం వలన, అంటే మార్కెట్లో వస్తుంది శాకాహారం అనే వస్తుంది, సూపర్ మార్కెట్ కానీ మీరు రైతుల దగ్గర కొనండి, ఎక్కడైనా కొనండి, కానీ అతను చేస్తున్న పని హింస. ఎట్లా ఉంటుందంటే ఆ మందులు కొట్టేది చూస్తే మనం కూడా ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక పంట దగ్గరికి వెళ్ళండి, కావాలంటే వెళ్తే మనం ముక్కు మూసుకొనే లోపలికి వెళ్ళాలి. అలాంటి మందులు కొట్టిన ఆహారాన్ని మార్కెట్లోకి వస్తుంది, దాన్ని శాకాహారం అని చెప్పి మనం చెప్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే మన మాతార్ ఫౌండేషన్లో మేము అలవాటు చేస్తున్నది సాత్విక ఆహారం. అంటే మందులు కూడా కొట్టని ఆహారాన్ని మాత్రమే ప్రోత్సహించాలి. దాన్నే అంటే ఒక శుద్ధ ఆహారము, సాత్వికాహారం అనే ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎందుకంటే శాకాహారులు కూడా క్యాన్సర్ వస్తామని సార్. ఇటీవల కాలంలో శాకాహారులు కూడా క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు, అంటే మానసిక కారణాలు, పూర్వజన్మ కర్మలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు రైతు పల్లెటూళ్ళకి వెళ్తే బీపీ, షుగరు, క్యాన్సర్ సర్వసామాన్యం రైతు. అయితే మరి ఎక్కడ లోపం కనిపిస్తుందంటే, శాకాహారం అని చెప్పుకొని కూడా శాకాహారం మనం అనుభవిస్తున్నా కానీ అది నిజంగా అది ఒక విషపూరిత ఆహారమే తింటూ ఉన్నాము అనేది మనం గ్రహించాలి. దీనికి కావాల్సిందంటే సార్, అర్జెంటుగా మనం ఏం చేసామంటే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం అంటే సాత్వికారం మనం తినాలంటే మనకు కావాల్సింది ప్రకృతి వ్యవసాయం. ఇక్కడ ఎంతోమంది వ్యవసాయదారులు ఉండొచ్చు, వ్యవసాయదారుల ఫ్యామిలీస్ ఉండొచ్చు, మీ ఊర్లో కూడా మీకు వ్యవసాయ భూమి ఉంటుంది. అందరం చేయాల్సింది తక్షణమే ఈ భూమిని, అంటే భూమిని పొల్యూషన్ కాకుండా, నీరు పొల్యూషన్ కాకుండా, గాలి పొల్యూషన్ కాకుండా, మన ఆహారము పొల్యూషన్ కాకుండా ఉంటే ఫుడ్ ఈజ్ మైండ్ అంటాం. అంటే మన యొక్క ఆహారం ఎలానో మన మనస్సు కూడా అలా పరివర్తన చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయము, సాత్విక ఆహారం మాత్రమే అది అతి ముఖ్యమైన విషయము ఈ ఇటీవల కాలంలో అనేది మనం గుర్తించాలి. అదొక చిన్న సంస్కరణ. మనకి గుడ్డి కన్నా మెల్ల బెటర్, గుడ్డి కన్నా మెల్ల బెటర్. తర్వాత ఆత్మజ్ఞానానికి ఆరోగ్య శాస్త్రం లేదు, ఆత్మజ్ఞానానికి ఆరోగ్య శాస్త్రం లేదు. రోగం ఎలా వస్తుందంటే ఏకైక కారణము కర్మ నుంచి రోగం వస్తుంది. 99%. 1% చేతులారా చేసుకుంటే అది వేరే సంగతి, చేతులారా విషం తాగామనుకోండి అది వేరే సంగతి. కానీ 99% రోగాలన్నీ కూడా కర్మ ఉంటే రోగం ఉంటుంది, కర్మ లేకపోతే రోగం రానే రాదు. ఎందుకంటే మనం కొన్ని ప్రత్యక్షమైన కేసులు చూస్తాం. ఎలా అంటే 24 గంటలు తాగుతాడు ఒకడు, ఆయనకి ఏమీ కాదు. మా బాబాయ్ ఒకడు ఉన్నాడు, ఎప్పుడు మంచిగా తాగుతాడు, రోడ్డు మీద తులుతానే ఉంటాడు, ఆయన ఏ రోగం లేదు ఆయనకి. ఓకే, ఏమి మందు అలవాటు లేదు, లివర్ పోయింది ఒక ఆమెకు మొన్న. ఒకరోజు ఒక చుక్క కూడా తాగలేదు ఆమె, లివర్ పోయింది. ఈ ఆత్మజ్ఞానం అనేది మనము సరిగా అర్థం చేసుకుంటే ఇవన్నీ సెకండరీ అవుతాయి. తర్వాత మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సార్ చెప్పినట్టు బెస్ట్గా సేంద్రీయ వ్యవసాయం అనేది ఎప్పుడు బెస్టే. తర్వాత మనకు ప్రతిసారి ఇచ్చిన ఇంకొక సూత్రం ఏంటంటే, తెగదు పాపము, తీరదు పుణ్యము. ఇప్పుడు మొన్న ఈవినింగ్ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, రాజమండ్రికి వెళ్తున్నాను.
కారు అద్దానికి సౌండ్ వస్తుంది, పట్టపట్టమని తగులుతున్నాయి. ఏమిట్రా సౌండ్ వస్తుందని పక్కకు ఆపి చూస్తే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి పడుతున్నాయి. అంటే నేను విజయవాడ నుంచి రాజమండ్రి లోపు కొన్ని వేల పురుగులు చచ్చిపోయాయి నా కారులో. నేనేం చేయను దానికి? కాబట్టి అతి సర్వత్ర వర్జియేత్, అతి సర్వత్ర వర్జియేత్. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. సో మనం చేతిలో ఉన్నంత వరకు మాత్రం చేయాలి. ఉదాహరణకి మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి, చంపేస్తున్న ఎలకలు చూసాం. 4 రోజులు 2 ఎలకలను భరించాను. 2 ఏమేమి పిల్లలు పెట్టావి, మళ్ళీ 4 అయ్యి 6 అయ్యాయి. మొత్తం అన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏం చేసాం, ఒకరోజు బోన్ తెచ్చా, బోన్లో పట్టి బయట వదిలేసాం. ఇంతమంది చంపేసేవాళ్ళం. సో అలాగ మన చేతిలో ఉన్నది వీలైనంత బెస్ట్గా చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒకటమ్మా, అన్నిటికీ ముఖ్యం ఏంటంటే 2 ముక్కల్లో మనం చెప్పాలనంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడితే కదా, భగవద్గీత అద్భుతంగా ఇచ్చాడు. తెలుసో తెలియకో గత జన్మ నుంచి చేసిన పాపకర్మలన్నీ అనారోగ్యాలుగా వస్తున్నాయి. ఎలా పోగొట్టుకోవాలి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అపారమైన జ్ఞాన సంపదను పెంచుకోగలిగితే నీ కర్మలన్నీ దహించబడతాయి. మనం గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? అవసరాలు తీర్చుకోవడానికి వెళ్తున్నాం తప్ప గురువు ఏ జ్ఞానం ఇస్తారో దాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా స్థిరపడాలి అనేది ఎంతమందికి ఉంది? మీరు చేతులు ఎత్తండి, చెప్పండి. నా అవసరం కోసం వెళ్ళలేదయ్యా, గురువు ఇచ్చిన జ్ఞానం కోసం మాత్రమే వెళ్ళాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. కొద్దిగా లేవుస్తున్నాయి అంతే. గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి జ్ఞానం అని అంటే అర్థం ఏమిటి సార్? దేహం అంటే కనపడుతుంది, ఆత్మ అంటే కనపట్ల. నిజంగా ఆత్మలో స్థిరపడాలంటే నా సాధన ఎలా ఉండాలి, నేను ఎలా ఎదగాలని అడిగితే గురువు మీకు అన్నీ చెప్తారు. పత్రి గారు సాధన ఇచ్చారు, స్వాధ్యాయం ఇచ్చారు, సజ్జన సాంగత్యం ఇచ్చారు. సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత. స్వాధ్యాయం మంచి పుస్తకాలు చదవండి చక్కగా. ఇంత గురువుగారు ఎన్నో పుస్తకాల విషయం చెప్పారు, రంగనాథ్ గారు. ఆ ప్లాసిబో, యు ఆర్ ద ప్లాసిబో, యు ఆర్ ద ప్లాసిబో. మొత్తం బొయ్యికలన్నీ కూడా నచ్చున్నది అయిపోయిన తర్వాత ఇక చావు తప్ప గత్యంతరం లేదని డాక్టర్లన్నీ చేతులు ఎత్తేస్తే ఎలాగో చచ్చిపోతున్నా కదా, ఒక ట్రైల్ వేద్దాం అనుకుని మొత్తం పడుకుని యద్భావం తద్భవతి, నేను 6 నెలల్లో కోలుకుని అద్భుతంగా బయటకు వస్తాను అని చెప్పని తీర్మానం చేసుకుని తన సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్ చేయడం ద్వారా అది కాన్షియస్ మైండ్ ద్వారా వర్కౌట్ అయ్యి మొత్తం 6 నెలలు చేరి శరీరం అంతా కూడా కుతడుబడి అంతా శక్తి అని లేచి తిరగటం మొదలుపెట్టాడు. ఎవరు వాస్తవానికి వాడే సృష్టికర్త అయినప్పుడు అతను వాస్తవాన్ని సృష్టించుకున్నాడు. మనం నమ్మాలా వద్దా? మనకి కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో అడుగు పెట్టాం. ఈ యుగాన్ని బట్టి ఇప్పుడు కాలంలో మనం ఎలా ఉండాలని చెప్పడానికే గురువులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పత్రికారి దగ్గరికి వచ్చాం, కోట్లాది మంది ధ్యానం చేస్తున్నారు. అయితే గురువు ఏం చెప్పాడో దాన్ని విని అర్థం చేసుకుని నా జీవితంలో ఆచరించాలి అనేది ఎంతమందికి ఉంటుంది? కనపట్ల సరిగా కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు. వాళ్ళు పక్కా పిరమిడ్ మాస్టర్గా వెలుగుతున్నారు, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళు ఏంటి, ఏమో లేండి నా అవసరాలు తీర్తే చాలు తదాసు. ఎవడు కాదంటాడు? అవసరాలు తీర్చుకోవటానికి వచ్చామా గురువు దగ్గరికి, లేదంటే మనం జ్ఞానపరంగా ఎదగటానికి వచ్చామా? కొన్ని విషయాల్లో నాకు అనిపిస్తుంటుంది ఆధ్యాత్మికవాదం చెప్పుకునే మనకంటే ఒక నాస్తికుడు బెటర్ ఏమని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే వాడి మీద వాడికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను పని చేసి ఫలితం వస్తుంది, లేకపోతే లేదు, ఫినిష్. మనకి మన మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు, గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు. గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే గురువు మనకంటే భిన్నంగా లేడు. పత్రికారు ఒకప్పుడు భౌతిక శరీరంలో నా పక్కన ఉండేవాళ్ళు, ఇవాళ జ్ఞాన శరీరంలో నాలో ఇంకిపోయి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇంకేం చెప్పాలి, ఆయన నాకంటే భిన్నంగా ఎలా ఉంటాడు? ఎందుకంటే ఆయన ఇచ్చిన జ్ఞాన సంపద అటువంటి, ఆ సంపద స్వీకరించి శక్తికి ఎదిగాం కాబట్టి ఇవాళ జ్ఞానవంతంగా మనం జీవించగలుగుతున్నాం. తెలియాలి మన గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే జ్ఞానపరంగా ఎదగటానికి, కేవలం అవసరాలు తీర్చుకోవటానికి ఎంత మాత్రం కాదు. కేవలం అవసరాలే తీర్చుకోవాలంటే గురువు ఏం అక్కర్లా మనకి. మానవత్వంతో పక్క మనిషిని సహాయం చేస్తే మన కోరికలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు మనం ఏమవుతుందనంటే ఏదో స్వామి చెప్పినట్టు ఉంటుంది, ఏది దొడ్డిదారిన ఏది ఎదురుదారిని ఏనుగులు పోతుంటే వదిలేసి దొడ్డిదారి పోయి దోమలు కొట్టుకుంటూ కూర్చున్నామని చెప్పని మేజర్గా ఉండే విషయాలన్నీ వదిలేస్తున్నాం, మైనర్గా ఉండే విషయాలు బట్టి వెళ్ళాడుతున్నాం. ఎదగలేకపోవటం కారణం ఏమిటంటే ఈ కలియుగం అనుకోవాలో ఏమనుకోవాలో నాకే తెలియదు. కాబట్టి ఇంత పెద్ద పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక అద్భుతమైన సిలబస్ ఇచ్చారు మనకి, 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. ఎంతమంది మీ ఆదర్శ సూత్రాలను చదివారు చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. మరి మిగతా వాళ్ళు ఇంతవరకు చదవాలా? చదివిన వాళ్ళు 18ని అధిగమించగలిగామా మనం? సజ్జన సాంగత్యము అంటే అర్థం ఏమిటంటే, ఏమండి పత్రిక ఆదర్శ సూత్రాలను 18 ఇచ్చారు కదా, దీనిలో ఒక 10, 12 నాకు అర్థం అవుతున్నాయి, మిగతా నాకు అర్థం కావట్లేదు సార్. ఏమిటంటే దాన్ని వివరించి పడిగితే తెలిసిన వాడు దాని గురించి వివరించి చెప్తాడు. అలా వివరించి చెప్పగలిగిన వాడు ఆచార్యుడు అని చెప్పి అంటాం వాళ్ళని. ఎందుకంటే వాడు ఆచరించి చూపిస్తున్నాడు, మాటలకు పరిమితం అవ్వాలా. స్పిరిచువాలిటీ అంటే ఇట్స్ నాట్ థియరీ.
నువ్వు 1000 పుస్తకాలు చదువు, 4000 క్లాసులు విను. ఇట్స్ ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్. సమాచారం సేకరించుకున్నావు, పక్కన పెట్టుకున్నావు. ఏమైంది? ఏం ఒదిగింది మనకి ఇక్కడ? నువ్వు జీవితంలో అప్లై చేస్తున్నావా లేదా? జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే అది నువ్వు అనుభవానికి వస్తుంది. నువ్వు అనుభూతి చెందగలిగితే పక్కన వాడి చెప్పడానికి వీలవుతుంది. అసలు ఎందుకు వచ్చామో తెలియట్లా, ఏం చేస్తున్నామో తెలియట్లా. ప్రతి వారం క్లాసులకు వస్తాం, తప్పట్లు కొడతాం, అయిపోద్ది, ఫినిష్. ఎట్లా ఎదుగుతాం మనం ఎదగటానికి? సాంగత్యము అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే సత్యాన్వేషణలో ఉన్నామో, మంచి పుస్తకాలు చక్కగా చదువుతున్నామో, సారాంశాన్ని గ్రహించగలుగుతున్నామో, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎలా జీవించాలనేది పత్రిజీ బ్రహ్మాండంగా మనకి వివరించి చెప్పారు. ఒకప్పుడు పతంజలి అనగానే అష్టాంగ మార్గం గుర్తొస్తుంది. అష్టాంగ మార్గం రాగానే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పత్రిక గారు వచ్చి ఏం చెప్పారు దానికి? అప్పుడు చెప్పింది పతంజలి చెప్పింది 100% రైట్. యమనియమాలు ముందు ఉండాల్సిందే. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో యమనియమాలు ముందు చెప్తే జనం బారిపోతారు, ఎవరు మిగలరు. ఎందుకంటే మానవుడి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఇక్కడ. కాబట్టి యమనియమాలు 2 చివర పెట్టి ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు ముందు బేర్లు పెట్టారు. నువ్వు ముందు శిరాసుఖాసంలో కూర్చొని కొంత సాధన చేస్తే చేయగా నీ అవగాహన పెరిగి, శక్తి పెరిగి ఆ యమనియమాల్లో జీవించే స్థితి నీకు అర్థమవుతుంది. దేహమైన నేను భ్రమలో ఉన్నప్పుడు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేవాడు. ఇవాళ దేహం కాదురా బాబా మనంత ఆత్మ పదార్థం అని చెప్పటానికి మానవ సేవ ఎట్టి పరిస్థితిలో మాధవ సేవ కాదు, అవటానికి వీల్లేదు. నువ్వు నిజంగా ఎదగాలనేవాడికి మాధవ సేవ మానవ సేవ అవుతుంది. అందువల్ల సేవ చేసేది ఉంటే మాధవుడికి సేవ చేయాలి. ఎవరు మాధవుడు? నాలో అంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని మానవుడిగా చెప్పడం జరిగింది. ఇట్లా పత్రిజీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి అనుకూలంగా ఎన్నో మార్పులు తెచ్చారు. ఒక పతంజలి చెప్పిన దాన్ని తిరగరాయాలంటే గురువుకి ఎంత గెట్స్ కావాలి, ఎంత దమ్ము ఉండాలి గురువు దగ్గర. అటువంటి గురువు చెప్పిన మాటలు మనం పట్టుకోం, మనం ఎదగాలి. ఎక్కడ ఎదుగుతాం? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే అపారమైన జ్ఞాన సంపద గురువులు మనకి ఇచ్చినప్పుడు అది నువ్వు చక్కగా పుణికి పుచ్చుకుని నీ జీవితంలో ఆచరించగలిగిన స్థాయికి నువ్వు ఎదిగితే అది జ్ఞాని యొక్క లక్షణం. అర్థమైందా? కనీసం ఈరోజు మన క్లాస్ చెప్పినందుకు, డాక్టర్ రంగనాథ్ గారు పిలిచినందుకు విషయాలు మనం ఏంటంటే, ఓహో ఇక్కడికి వచ్చామా, ఈరోజు అదనంగా నేనేమి నేర్చుకోగలిగాను, ఈ రోజు నుంచి నా జీవితంలో ఏ మార్పు వచ్చింది, కనీసం ఆత్మపరిశీలన చేసుకోవాలి మనం. అలా ఆత్మపరిశీలన ఎప్పటికప్పుడు చేసుకుంటే నేను మాట్లాడే మాటలకి, నేను జీవించే జీవిత విధానానికి దగ్గరగా ఉన్నాను అనేది మనకు అర్థం అవుతాయి. అలా లేనప్పుడు ఎందుకు వచ్చింది కాలయాపన ఇదంతా చెప్పండి. కాబట్టి ఇక నుండి అయినా సరే మనం గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం పెట్టగలిగితే, గురువు ఇచ్చిన సిలబస్ ఏంటని చక్కగా మనం అర్థం చేసుకుంటే, గురువు దగ్గర ఇంత జ్ఞానాన్ని తీసుకున్నందుకు మన కర్తవ్యం ఏంటో మనకు అర్థం అవుతాయి. పెడదామా గురువు మీద విశ్వాసం? పెట్టండి, పెట్టి తప్పలు కొట్టండి. పెడదామా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.